మరియు ఏఎన్ఎన్ ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా పండుగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా పండుగ జరుపుకుంటున్నాం. ఈ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి పిల్లల్ని కూడా ముగ్గురుగా మోటార్ సైకిల్ తిరుగుతున్నారు. చిన్నపిల్లలకి ఎవరు కూడా మోటార్ సైకిల్ ఇవ్వదండి. దయచేసి హైవే స్టేట్ హైవే పక్కనే ఉంది కాబట్టి వాళ్ళు ముగ్గురు ఎక్కేసి హైవే మీద దిగుతూ ఉంటే ఏదైనా ప్రమాదానికి అవకాశం ఉంటుంది. పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా యాక్సిడెంట్ నివారణ చర్యలు సహకరించండి. దయచేసి ఈ పండుగ అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. తెలుగు వారందరూ చాలా గొప్పగా జరుపుకున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ ప్రత్యేకంగా ఏఎన్ఎన్ మేనేజ్మెంట్కి, ఏఎన్ఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పటి నుంచో మరి రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారటువంటి రైతాంగం ఉంటారు కాబట్టి రైతులందరికీ కూడా ఈరోజు మరి పంటలు ఈ రోజుకి సంక్రాంతి కల్లా ఇంటికి రావడం, రైతులందరూ సంతోషంగా ఉంటారు. ఈ పండుగని రైతులు, రైతు కూలీలు అందరూ కూడా మరి యువత, మహిళలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ ప్రత్యేకంగా ఏఎన్ఎన్ మేనేజ్మెంట్కి, ప్రేక్షకులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. సంక్రాంతి సందర్భంగా హృదయపూర్వకంగా ఏఎన్ఎన్ యాజమాన్యం వారికి, అలానే ఆ యొక్క వీక్షకులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ. ఎందుకంటే 3 రోజులు చేసుకునే పండుగ ఏ మతంలో కూడా లేదు. అది కేవలం హిందూ మతంలో కేవలం అది సంక్రాంతి పండుగ మాత్రమే. ఇది మరి సిరులు ఇంటికి వచ్చి రైతులు పంటలు మొత్తం కూడా పండించుకొని పంటలు ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద హేళల్లో జరుపుకునే పండుగ కాబట్టే ఇంత విశిష్టమైన పండుగ. దీనికి సంస్కృతి సాంప్రదాయాలు మేళవించుంటాయి ఈ పండుగలో. ఈ పండుగ సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బెమ్మలు, గాలిపటాలు, మరి అలానే బొమ్మల కొలువులు, గంగిరెద్దులు, అలానే ముగ్గులు, రంగవల్లులు, ఈ విధంగా అనే సాంప్రదాయ వంటలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. మరి ఇళ్ళకి బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, కొత్త అల్లుళ్ళు వస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందోత్సాహాలతోని 3 రోజులు కూడా అత్యంత కమనీయంగా మరి జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ తెలుగు వారందరికీ కూడా మరి ఆ భగవంతుడు భోగభాగ్యాలు కల్పించాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అందరినీ కూడా ఆ భగవంతుడు కాచి కాపాడాలని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పల్నాడు ప్రజానీకానికి భోగి, సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో అన్ని విధాలుగా పాడి పంటలకు, పాప పిల్లలకు సంతోషంగా అన్ని విధాలుగా ఎదగాలని ఆ దేవదేవుడైనటువంటి కలియుగభావాడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏఎన్ఈ సంబంధించిన టీవీ వాస్తవాలు వెలికితీస్తూ అన్ని విధాల ప్రజలకి సౌకర్యాల కోసం అయితే ప్రజల యొక్క సమస్యలకు సంబంధించిన లేవనెత్తి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ యాజమాన్యానికి, అదేవిధంగా యజమానం తరఫున నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది కూడా అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు మరియు ఏఎన్ఎన్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ నరసరావుపేట 2 టౌన్ సిఐ సిహెచ్ ప్రభాకర్.